జిల్లా అంటేనే ఎర్రజెండా పోరాటాలకు నిలయం కిల్లాగా చెప్పుకోవచ్చు. అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సమస్యలపై ఎందుకు పోరాటం చేయట్లేదు, అదేవిధంగా సిపిఐ పార్టీ ఏ స్థానంలో రాబోయే ఎన్నికలు పోటీ చేస్తుందో మనతో మాట్లాడేందుకు సిపిఐ జిల్లా సెక్రటరీ ఉన్నారు. అలా చెప్పండి, మీకు ముందుగా 3వసారి జిల్లా సెక్రటరీ అయిన సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. చెప్పండి అన్న, రాబో స్థానిక ఎన్నికల్లో సిపిఐ పార్టీ ఎవరితో గుర్తు పెట్టుకోబోతుంది, పార్టీ కార్యకర్తలు ఎలా సమాయత్తం జరుగుతున్నారు? ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ మేము ప్రిపరేషన్కు మా పార్టీ సర్వత్రా సిద్ధమవుతూ ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్తో మేము అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అవగాహన కుదుర్చుకున్నాం కాబట్టి ఆ నేపథ్యంలోనే చాలామంది ప్రశ్న వేస్తూ ఉన్నారు, మీరు కాంగ్రెస్తో ఉండబోతున్నారా ఉండబోట్లేదా అని. కాంగ్రెస్తో ఉండాలా ఉండకూడదా అనేటువంటిది నిర్ణయం చేసుకునేటువంటి దశలో మేము ఎప్పుడు వస్తామంటే కాంగ్రెస్ రేపు దాని అభిప్రాయాలు చెప్పిన తర్వాత ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వైఖరి ఎలా ఉండబోతుంది, ఇక్కడ ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వైఖరి ఎలా ఉండబోతుంది, ఆ పక్కనే పాలకుర్తి ఎమ్మెల్యే వైఖరి ఎలా ఉండబోతుంది, దాన్ని బట్టే పొత్తులుంటే మేమైతే ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఇప్పటివరకు చాలా అంశాల్లో సైద్ధాంతికంగా విధానపరంగా తప్పులుంటే తప్పులని చెప్పాం. అది సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు చెప్తూనే ఈ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడుతున్నాం. కారణం ఏంటంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది, తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు అధికారంలోకి వచ్చింది. కానీ 10 ఏళ్లలో అనేక విధ్వంసాలు చేసింది. ముఖ్యంగా లక్షలాది కోట్లు 7.5 లక్షల కోట్లు అప్పు చేసింది. అదేవిధంగా కాళేశ్వర ప్రాజెక్టు ఒకటి మాత్రమే కట్టినది, ఇవాళ ఎకరాకు కూడా నీళ్లు రావట్లేదు. ఈ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయులు అనేక వైఫల్యాలు ఉన్నాయి. ఆ వైఫల్యాల ఫలితంగానే పోయిన సంవత్సరం వచ్చినటువంటి ఫ్లడ్స్ తోటి నెల్లికూరు మండలంలో చాలా చెర్లు తెగిపోయినాయి, కుంటలు తెగిపోయినాయి, అనేక ప్రాంతాల్లో కుంటలు తెగిపోయినాయి. కారణం ఏంటంటే మిషన్ కాకతీయలో పని జరుగుతున్నటువంటి వేళ సగం పని చేసి వదిలేసినా కూడా బిల్లులు ఇచ్చారు, కాంట్రాక్టర్ లాభపడ్డారు, ప్రభుత్వ ధనం దుర్వినియోగమైంది. దానివల్ల స్ట్రెంథెన్ చేయాల్సిన పద్ధతుల్లో ఆ యొక్క కట్టలను స్ట్రెంథెన్ చేయలేదు కాబట్టి అనేక కట్టలు కూలిపోయి మహబాద్ జిల్లాలో అనేక చోట్ల పక్కనే అయోధ్య చెరువు కూడా దిగిపోయి నీళ్లు చుక్కలేవు. ఆ నేపథ్యంలోనే మేము ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 10 ఏళ్ళు సుదీర్ఘమైనటువంటి పోరాటాలు నిర్వహించాం. ఆ పోరాటాల తర్వాత ప్రత్యామ్నాయ రాజకీయాల్లో మాకు బలం, ప్రజలు ఏంటంటే ఒక ఉద్యమాలే చూడకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్షంగా ఉండే వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నటువంటి దశలో ఆ డబ్బుతోటి వెనకపోయాం తప్ప ప్రజల కోసం అనునిత్యం పోరాటాలు చేసేవాళ్ళగా మేము ముందే ఉన్నాం. కానీ దాన్ని గుర్తించే బీఆర్ఎస్ను బీజేపీని నిర్వహించడం కోసం కాంగ్రెస్తో అనివార్యంగా ఈ దేశంలో ఇండియా బ్లాక్లో ఉన్నాం. ఆ నేపథ్యంలోనే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్తో కలిసి మేము పోటీలో మరి వాళ్ళని గెలిపిస్తూ మేము ఒక స్థానం గెలిచి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చాము. దాంట్లో మా యొక్క పాత్ర గణనీయంగా ఉంది. చెప్పండి, 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో అనేక పోరాటాలు సిపిఐ పార్టీ ఎర్రజెండాగా ప్రజలపక్షం నిలబడేది. కానీ 19 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీస్ అమలు చేయలేదు. మీరు కాంగ్రెస్తో పొత్తు ఉండడం వల్ల పోరాటాలు చేయట్లేదు విమర్శకు ఏం సంబంధించారు? ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రాగానే అన్ని చేస్తున్నటువంటిది మేమేమి నమ్మట్లేదు. కానీ ఇచ్చినటువంటి గ్యారంటీల కంటే ఎక్కువ గతంలో బీఆర్ఎస్ విధ్వంసం చేసింది కాబట్టి దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాం. కేంద్రంలో బీజేపీ అధికారంలో రాకూడదు, ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ పెరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాం. ఆ నేపథ్యంలో అవి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తున్నటువంటి విశ్వాసంతో ప్రజలు ఉండడం వాళ్ళ విజ్ఞత అది. కానీ మేము అన్నీ చేస్తామని అనుకోలేదు. ఎందుకు కారణం ఏంటంటే అప్పటికే మేము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక 3.5 లక్షల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులకుప్ప చేసింది, అనేక వ్యవస్థలను ధ్వంసం చేసింది, ల్యాండ్ మాఫియా, అదేవిధంగా బెల్లం మాఫియా, అనేక రకాల దందాలతోటి ప్రభుత్వం మొత్తం కూడా విధ్వంసకర పాలన ప్రజల్ని ప్రశ్నించకుండా చేసిన నేపథ్యంలో మరి ఈ ప్రభుత్వ అధికారులు రాగానే దాన్ని చక్కదిద్దుకోవాలంటే చాలా సమస్యలు వచ్చాయి.
వాస్తవాలు అయితే వైట్ పేపర్ పెట్టింది ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వైట్ పేపర్ పెట్టింది. ఏ ఏ శాఖలో ఎన్ని ఉన్నాయి, ఏమి ఇబ్బంది ఉన్నాయి. సర్పంచ్లకు కూడా మొత్తం దాదాపు ఈ రాష్ట్రంలో 99% సర్పంచ్లన్నీ కూడా వాళ్ళకే ఉన్నాయి. అంటే వాళ్ళ సర్పంచ్లకు కూడా బిల్లులు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారు. అది ఎప్పుడు తెలిసింది? ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాత తెలిసినటువంటి విషయం. కాబట్టి ఇట్లా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కాంట్రాక్ట్స్ చేశారు. కాంట్రాక్టర్లు కూడా లక్షల కోట్లు మరి ఏమంటారు బిల్లులు ఇవ్వకుండా పెండింగ్లో ఉన్నాయి. అంటే 3-4 ఏళ్ళుగా వాళ్ళు బిల్లులు ఇవ్వకుండా మళ్ళీ మాదే ప్రభుత్వం వస్తేటటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా అట్లా ఉండడం వల్ల బయటికి రాలేదు. కానీ ఒకేసారి ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లులను చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అవి ఒక భాగం. రెండవది, ఇచ్చిన హామీలు ఎట్లయినా అమలు చేయాలి. అమలు చేయకపోతే అది తప్పైతే ప్రభుత్వం, ఎందుకంటే 5 ఏళ్ల కాలంలోనైనా అమలు చేయాలి. ఇప్పుడు మొదటిది ఫ్రీ బస్ అని చెప్పి, మా గ్యాసు, ఉచిత గ్యాసు, 200 యూనిట్లు కరెంటు, ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఈ మధ్య కాలంలో ఇస్తూ ఉన్నది. అంతకుముందు ఒక రైతు భరోసా ఒకసారి ఇవ్వలేదు, రెండోసారి ఇచ్చేది. ఇప్పుడు కూడా మొన్న ఇచ్చేది కొంత, అప్పుడే కొద్ది తక్కువ మందికి ఇచ్చారు, ఇప్పుడు అందరికి ఇచ్చామని చెప్తున్నారు. అంటే ఏదైనా కూడా రుణమాఫీ కూడా జరిగింది. అసలే జరగలేదా ఈ ప్రభుత్వాధికారంలోకి వచ్చిన తర్వాత? అంటే ఇది జరగడంతో పాటు ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ ఒక పోతాడ గతంలో ఉన్నటువంటి పద్ధతుల్లో కాకుండా స్వేచ్ఛ అనేది ప్రజలకు వచ్చినటువంటి వాతావరణం అయితే కనబడుతుంది. ఇక్కడ శంకర్ నాయక్ ఆగడానికి అంతే లేదు, మనందరూ తెలుసు. ఇవాళ దాని నుంచి స్వేచ్ఛ అనుభవిస్తున్నాం. కాబట్టి శంకర్ నాయక్ అట్లా చేస్తే గొప్ప అనుకుంటే వాళ్ళు అట్లనే చేయాలి ఎమ్మెల్యేలు. కానీ దానికి భిన్నంగా ఇవాళ పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓవరాల్గా చూస్తే కొంత విజయం సాధించింది, కానీ అనుకున్న మేరకు సాధించలేదనేటువంటిది వాస్తవం. అది ప్రజలు కూడా అక్కడక్కడ సరిమవుతూ ఉన్నారు. మా పార్టీ కూడా అనేక అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించారు. సరే, మేము కాంగ్రెస్తో ఉన్నామని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నటువంటి సందర్భాలు లేవు. అవుట్సోర్సింగ్ కార్మికుల విషయంలో, కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో, స్విగ్గీ, ఆఖరికి డెలివరీ బాయ్స్ సంబంధించిన అనేక అంశాలు, ఆఖరికి ఎస్సీ భూములకు సంబంధించినటువంటి విషయాలు కూడా అసెంబ్లీలో మేము మాట్లాడినాం. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం 10,000 ఎకరాలు అమ్మింది, మీరు కూడా ఆ మాటలు పోవద్దు అని చెప్పడం జరుగుతుంది. దీనికి ఇంకా మార్గాలు ఎత్తుకోమని చెప్తున్నాం. చెప్పే క్రమంలో మేము తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని వెంటనే మేము వ్యతిరేకించడానికి కారణాలు ఏమి కనబడట్లేదు. కాబట్టి ఈ డిమాండ్లు అమలు చేయాలని పోరాటం చేస్తున్నాం. అంతేందుకు మీరు ఇక్కడ చూసినప్పుడు మొన్న ఇక్కడ గత మున్సిపాలిటీలో వేసిన గుంపులు తీసివేస్తే మేము ఫైట్ చేసినాం. అంటే ఇది ఒక రకంగా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంగానే తీసుకోవాలి. ఇప్పుడు 4th లైన్ రాలేదు. ఇక్కడ వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. కాబట్టి 4th లైన్ గురించి కూడా మాట్లాడతాం. నిన్ననే ఈ జంక్షన్ ఇబ్బంది జరుగుతున్నాం. అంటే ఇప్పుడు మేము ప్రతి అంశాన్ని మేము సమర్థించడం లేదు. ఏదైతే తప్పు ఉంటుందో దానికి కాకపోతే కొంచెం చేంజ్ కావచ్చు, కానీ స్పష్టంగానే చెప్తా ఉన్నాం. ఇవన్నీ సరి చేసుకోకపోతే రాబోయే కాలంలో మా పాత్ర ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉంటుంది. మేము ప్రజలే మాకు అసెంబ్లీ, ఇవాళ ఓట్లతో గెలిచేటువంటి ఎమ్మెల్యే కాదు. మేము ఈ ప్రజలకు సంబంధించిన అంశాల మీదనే మేము మాట్లాడతాం. ఆ ప్రజలే మాకు ఎప్పుడు అండగా ఉంటారు. ఆ ప్రజలకు అండగా ఉండేటువంటి బాధ్యత ఈ ఎజెండా ఇచ్చింది. దాని ప్రకారం మేము ఉంటున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎమ్మెల్యే మాత్రమే సిపిఐ పార్టీ ఉంది. దీంతో సంతృప్తి చెందుతున్నారు? డెఫినెట్గా సంతృప్తి ఎందుకు చెందుతాం? ఎందుకంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము దాన్ని నమ్ముకొని, రాజ్యాంగాన్ని నమ్ముకొని ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో మేము చేసినటువంటి పోరాటాలకు తగ్గటువంటి సీట్లు రావట్లేదు. కారణాలు అనేకం ఉన్నాయి. ఇంతకుముందు ధనస్వామ్యం ఇవాళ దేశంలో ఒక పెద్ద కార్పొరేట్ వ్యవస్థ మొత్తం తనకు అనుకూలంగా ఇవాళ మలుచుకుంటా ఉంది. కార్పొరేట్ల చేతుల్లో దేశం ఉండడం వల్ల కార్పొరేట్లు ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా డబ్బులు విరివిగా జరుగుతున్నారు. వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం వస్తుంది. వాళ్ళ బీజేపీ ఖచ్చితంగా కార్పొరేట్లకు అనుకూలంగా ఉంది. ఆ పద్ధతుల్లోనే ఎన్నికలు నడుస్తున్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో గెలవడం అనేది ప్రజల యొక్క అభిప్రాయం మేరకు ఓటేయట్లేదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓట్లేస్తున్నారు. కానీ లాంగ్ రన్లో కమ్యూనిస్టుల యొక్క పోరాటాలే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది వాస్తవం. దీనికి ఇంకొక రూపం పంచడానికి ఏం చేయాలనేది మా మహాసభలో చర్చ చేసుకోబోతున్నాం. జిల్లా మహాసభలో కూడా పార్టీ విస్తరణ కూడా చర్చ చేస్తూ ఉన్నాం. మన జిల్లా మహాసభలో చర్చ చేసాం. స్థానిక సంస్థల్లో ఎక్కువ స్థానాలు గెలవడం, ఎక్కువగా పోటీ చేయడం అనేటువంటి ఒక ప్రాతిపదిక మీద ఈ మహాసభలో మేము నిర్ణయాలు తీసుకుని దీన్ని అమలు చేయడానికి మా ప్రయత్నం చేస్తాం.
డబ్బున్న వాడికి ఓటు వేయాలనేటువంటి ఆలోచన ప్రజలు విడనాడాలి. ఎందుకంటే డబ్బులతో రాజకీయాలు చేసేవాళ్ళు మళ్ళీ డబ్బు సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లో ఉంటున్నారు. ఒకవేళ ఓడిపోతే వాళ్ళు మళ్ళీ ఆ ముఖాన కూడా చూడట్లేదు. అనునిత్యం ఎవరి కోసం ఉంటుందో ప్రజల కోసం ఉండేటువంటి పార్టీలు ఎర్రజెండా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఊర్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెళ్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము అప్పీల్ చేస్తాం స్థానిక సంస్థలు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ఇతరులకు అవకాశం ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఎక్కడైతే పోటీ చేసినామో అక్కడ మాకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. పదే సమావేశాల్లో సభల్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈసారి మీ ద్వారా ఈ మహబాద్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆపరేషన్ కగార్ పేరుతో ఒక ఎర్రజెండా పార్టీ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అనేక మందిని అర్థం చేశారు. ఎట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతి ఇచ్చింది. దీన్ని అభివృద్ధిగా చూడొచ్చా, విధ్వంసంగా చూడొచ్చా? సిపిఐ పార్టీ ఒక ఎర్రజెండా పార్టీ జరిగిన నష్టాన్ని మీరు ఎందుకు ప్రత్యక్షంగా కార్యాచరణతో ముందుకు పోలేదనే విమర్శ ఏం చెప్తారు? ఇప్పుడు మాది ఒక రాజకీయ పార్టీ సిపిఐ 1925లో పుట్టినటువంటి పార్టీ. ఇది 1925లో పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టింది. ఈ కష్టాలను అప్పుడే చదివి చూసిన తర్వాతనే తుపాకీ వదిలి తప్పనిసరి ప్రజల్లో కలవాలి, ఆ అవకాశం అట్లాంటి సందర్భం రావాలి, వచ్చినప్పుడే తుపాకీ పట్టాలని పక్కన పెట్టినటువంటి 1952లో. దాన్ని డీవేటే అనేక కమ్యూనిస్ట్ పార్టీ నుంచి చాలామంది బయటకు వెళ్ళిపోయారు. అందులో సిపిఎం పుట్టింది. తర్వాత దాంట్లో నుంచి కొండపల్లి సీతారామన్ పీపుల్స్, ఇప్పుడున్న మావోయిస్ట్ పార్టీ, అనేక రకాల పార్టీలు ఎర్రజెండాలు సైద్ధాంతికంగా విభేదించి మాత్రమే సిద్ధాంతం ఒకటే, మార్క్సిజం లెనినిజం ఆధారంగానే దేశంలో ప్రజలకు సమసమాజం వస్తున్న ఆలోచనతో ఉన్నటువంటి పార్టీలు, కానీ మా లైన్ తప్పనేటువంటి భావనతో ఆ రోజు పార్టీలు ఉంటాయి. కానీ వాళ్ళు జరుగుతున్నది మేము చాలాసార్లు చెప్పాము, మీరు తుపాకులు వదలాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జనబాహుల్యం నుంచి ఒకవైపు నెట్టవేయబడుతూ అరణ్యం వైపే వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది ఉద్యమాలకు తీరని రోడ్డు, ఇబ్బంది అవుతుంది. మీ మీద జరిగొట్టిన సప్రెషన్ తోటి వందలాది మంది చనిపోతున్నారు అనేక సార్లు చెప్పారు. వాళ్ళు మమ్మల్ని ఒక సందర్భంలో రివల్యూషన్లను మాట్లాడారు. అయినా సరే మేము మొట్టమొదట ఈ రాష్ట్రంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గారు మావోయిస్టులు దేశ పౌరులు కాదా అని ఏబిఎన్లో పెద్ద వ్యాసం రాయడం కాకుండా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది మా పార్టీ. జాతీయ స్థాయిలో మా రాజా గారు కూడా ఈ అంశాలను మాట్లాడతారు. కానీ ఉన్నటువంటి భౌతిక పరిస్థితుల్లో నక్సలైట్లు మావోయిస్టులు తుపాకీ వదిలిపెడతామనేటువంటిది మాతో నేరుగా ఎప్పుడు చెప్పలేదు, ప్రకటనల ద్వారా చెప్పడం లేదు. అయినా మా ప్రయత్నాలు కొనసాగుతాయి. మీకు తెలియదు, ఈ రోజు వరకు కూడా మా పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు వాళ్ళని కాపాడడం కోసం వాళ్ళు తుపాకీ పక్కన పెట్టింది కాబట్టి వాళ్ళను కూడా వాళ్ళకి అందం మార్చుకోమని చెప్తున్నాం. ఆ క్రమంలో మేము కూడా ప్రయత్నాలు చేసాం. అందులో భాగంగా అనేక ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలలో ఇప్పుడు మేము చేయాల్సిన పనంతా చేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో సెమినార్లు జరిగినాయి, అన్ని వామపక్ష రాజకీయ పార్టీల సెమినార్లు జరిగినాయి, ఇంకా భవిష్యత్తులో జరగబోతుంది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ సర్కార్ ఎట్లుందంటే ఇది పర్యావరణం, ఇంతకుముందు మీరు చెప్పారు పర్యావరణం దెబ్బలు, పర్యావరణం గురించి వాళ్ళకేం బాధ లేదు. ఈ దేశంలో ఉండమనేటువంటి సహజ వనరులు ఎట్లా దోపిడీ చేయాలి, ఆ దోపిడీ చేసే క్రమంలో మావోయిస్టులు ఉండేటువంటి ప్రాంతంలో మరి అత్యంత విలువైనటువంటి సహజ వనరులు ఉన్నాయి. వాటి దోపిడీ చేయడం కోసమే వాళ్ళు ఇవాళ ఆపరేషన్ కగార్ అంతిమ యుద్ధం అని చెప్తా ఉన్నారు. ఇది ప్రధానమైనటువంటిది. అంటే ఈ వనరులను దోపిడీ చేయడం కోసమే బీజేపీ కంకణం కట్టుకుంది. 10 ఏళ్లలో అది మనకు కనబడుతూ ఉంది. 10 లక్షల కోట్ల రూపాయలు అంతకుముందు మాఫీ చేసిన తర్వాత 5 లక్షల కోట్ల రూపాయలు మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పారమాకాయలు దాదాపు ఎవరికున్నవి వ్యాపారవేత్తలకు, వ్యాపార వర్గాలకు, బడా పారిశ్రామికవేత్తలకు ఉన్నటువంటి అన్నీ కూడా మాఫీ చేస్తుంది. వాళ్ళకి సబ్సిడీలు ఇస్తూ ఉన్నది. వాళ్ళని ఇక్కడ నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఈ దేశంలో 2 భారతాలు, ఒకటి పేదరికంలో ఉన్నటువంటి భారతం, రెండోది కార్పొరేట్ల భారతం ఉంది. కార్పొరేట్లకు అనుకూలంగా ఇవాళ బీజేపీ పనిచేస్తోంది. అందుకు ఇవాళ అంతిమ యుద్ధం అనేటువంటిది కూడా కార్పొరేట్ల కోసమే, మనకి దోచిపెట్టడం కోసమే బీజేపీ సర్కారు చేస్తుంది. రాజ్యాంగం వాళ్ళకి హక్కు ఇవ్వలేదు, చంపేనాడు హక్కు ఇవ్వలేదు. బాహాటంగా 2026 మార్చి 31వ తేదీలోపు ఈ దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పడం అనేది రాజ్యాంగ ఉల్లంఘన. ఈ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని కమ్యూనిస్ట్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా ఇతర రాజకీయ పార్టీలు స్పందించట్లేదు. పక్కన చంద్రబాబు కానీ, నితీష్ కుమార్ కానీ,
లేదా ఇవాళ అనేక మంది దేశంలో ఉన్నటువంటి అభ్యుదయవాదులందరూ కూడా నినదించినా కూడా అక్కడ దాకా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా సుప్రీంకోర్టు అనేది మన దేశంలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని జోక్యం చేసుకుంటే తప్ప ఈ ప్రభుత్వం తల వంచేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకు అన్నీ వాళ్ళ దగ్గర ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి, ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి వాళ్ళు మనం చెప్పగానే వింటారనేటువంటిది కష్టమైనటువంటి ఈ రోజుల్లో కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అలా బీజేపీ అటువంటి మూడ్లో లేదు. ఎక్కడికక్కడ విధ్వంసం చేయాలి, ప్రతిపక్షాలు లేకుండా చేయాలి, ముఖ్యంగా కమిషన్లు లేకుండా చేయాలి. మీకు తెలుసు సాయిబాబాను 10 ఏళ్ల తర్వాత ఆయన చనిపోయినటువంటి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత చనిపోయారు. నిర్దోషిగా బయటకు వచ్చిన చనిపోవడం అనేది అది లోపల జరిగినటువంటి ఆయన యొక్క శరీర తత్వంతో ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు వ్యాధులతో జైల్లో మగ్గి బయటకు వచ్చిన తర్వాత చనిపోయాడు. అర్బన్ నక్సల్ పేరుగా వాళ్ళు అరెస్ట్ చేశారు. వరవరరావు అధిగిస్తూ ఉన్నారు. ఇంకా అనేక మందిని వీళ్ళకంటే ముందు కలబుర్గిని చంపేశారు, గౌరీ లంకేష్ని చంపేశారు, గోవింద్ పన్సారిని చంపేశారు. అంటే ఎవరైతే బీజేపీ ఇవాళ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఈ మతం పేరు మీద రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ వ్యతిరేకంగా ఏ శ్రేణులు ఉంటే ఆ శ్రేణుల్ని ధ్వంసం చేయాలి, వాళ్ళకి అడ్డు లేకుండా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగమే చివరిగా ఇవాళ ఆపరేషన్ కాగారు అనేది ఇంతకుముందు చెప్పినట్టు కార్పొరేట్ల కోసమే ఆపరేషన్ కాగారు. సిపిఐ పార్టీ కొత్త రక్తాన్ని నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయట్లేదు, పాత తరమే కంటిన్యూషన్ అవుతుంది. ఎట్లా సంస్థాగతంగా మీరు నిర్మాణంగా అవుతారని భావిస్తున్నారు? రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. దేశంలో ప్రైవేటైజేషన్ పెరిగిపోయింది. దేశంలో మధ్యతరగతి వర్గాలన్నీ కూడా ఆశతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు ఉద్యమం వైపు రావాలంటే కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. కానీ మా దాంట్లో యువత లేరా అంటే యువత ఉన్నారు. ఇప్పుడు ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయి. ఒకవేళ యువతే లేకుంటే యువత మా కనెక్టివిటీ లేకుంటే 100 సంవత్సరాలకి ఈ పార్టీ భారతదేశం ఎట్లా బతకగలుగుతుంది? కాకపోతే కొద్ది స్థాయి భేదాల్లో ఎక్కడన్నా ఒకసారి స్టాగ్నేషన్ వచ్చినా దాన్ని సరి చేసుకొని ముందుకు వెళ్తాను. ఇప్పుడు మా ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేయడం, విస్తరింపజేయడం, కార్మిక వర్గాన్ని పోరాటాలకు సమాహితం చేయడం, తద్వారా ఈ దేశంలో భవిష్యత్తు రాజకీయాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఒక బలమైనటువంటి పాత్ర పోషించడం, 3 ఏళ్ల తర్వాత జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కానీ రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో కానీ ఒక బలమైనటువంటి పార్టీగా తీర్చిదిద్దడం కోసం మా పార్టీ కింది నుంచి పైదాకా ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం లోపం లేదు. కానీ ఇవాళ గ్లోబలైజేషన్తో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా యువత పెడదారి పడుతుంది. అన్ని రకాలుగా ప్రభుత్వానికి తెలిసి వాళ్ళు తప్పులు చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ను ఉపయోగించుకొని కమ్యూనిస్టులను అనుస్తూ ఉన్నారు. కానీ విశృంఖలత్వాన్ని అంచడానికి వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ వాడట్లేదు. వ్యవస్థలన్నింటినీ కూడా ఎవరికి అనుకూలంగా ప్రజల రక్షణ కోసం వాడాలి. కానీ ప్రజల రక్షణ కోసం కంటే తమ శత్రువుల మీద అంటే రాజకీయ శత్రువుల మీద వాడుతున్నారు. కానీ ప్రజల కోసం ఏం చేయట్లేదు. ఇవాళ పెద్ద కొకైన్, గాంజా లాంటివి దేశవ్యాప్తంగా విశృంఖలంగా తయారయ్యాయి. దీని మీద ఎప్పుడైనా నరేంద్ర మోడీ ఒక అంతిమ యుద్ధం నేను ప్రకటిస్తా ఉన్నా 2029లోపు ఈ దేశంలో గాంజా లేకుండా కొకైన్ లేకుండా చేస్తారని చెప్పినటువంటి దాఖలాలు ఉంటే మీరు చెప్పండి. అంటే వాళ్ళు వేటి కోసం పనిచేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. నిరుద్యోగం లేకుండా చేస్తానని చెప్పట్లేదు, పేదరికం లేకుండా చేస్తానని చెప్పట్లేదు. ఈ దేశంలో 50% మంది పిల్లలు ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రక్తహీనతతో మహిళలు బాధపడుతూ ఉన్నారు. వాటి మీద శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేదు. కానీ ఇవాళ ఇతర వాళ్ళకి సంబంధించిన కార్పొరేట్లకు అనుకూలంగా ఉండేటువంటి పనులు మాత్రమే బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్రంలో కూడా మరి రేవంత్ రెడ్డి గారు కొకైన్ మీద, గాంజా మీద చేస్తున్నామని చెప్పినప్పుడు కూడా అనుకున్నటువంటి ఫలితాలు ఇప్పటివరకు రావట్లేదు. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ మత్తు అనేది విపరీతంగా వ్యాప్తి చెందింది. ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు కేసీఆర్ తీసుకొచ్చిన బెల్ట్ షాపులు అలాగే కొనసాగుతానే వాటిని తొలగించాలని చెప్పి సిపిఎం పార్టీ అనేకసార్లు డిమాండ్ చేసింది. ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆ విశృంఖలత్వానికి కారణమైనటువంటి బెల్ట్ షాపులు ఎత్తివేయాలి. ఇవాళ ఏజెంట్లుగా చాలామంది ఉన్నారని తెలుస్తాను గాంజాకు సంబంధించిన వాళ్ళని వాళ్ళ మన ప్రభుత్వం వాళ్ళకు ఇంటెలిజెన్స్ తోటి దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఈ అంశాల మీద కూడా మేము భవిష్యత్తు పోరాటాలు నిర్వహిస్తాం. పోరాటం అంటే ఒకే యాంగిల్లో ఉండదు, రోడ్డు మీదకి వచ్చి చేయడమే కాదు, భావవ్యాప్తి చేయడం,
ప్రజల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి క్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఎడ్యుకేట్ చేసే క్రమంలో ఇప్పుడు మేము కొన్ని విషయాలు కొత్త విషయాలు పర్యావరణం మీద కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మద్యం మత్తు ఇటువంటివి లేదా బంధాలు బాంధవ్యాలకు సంబంధించినటువంటి కూడా అనేక విస్తృతులతో వస్తుంది. చూడండి, ఎక్కడ పడితే తల్లిని చంపించేటువంటి బిడ్డలు ప్రేమ అడ్డం వచ్చారని ఇటువంటి ఒక విశ్వ సంస్కృతి వస్తూ ఉంటే ఈ దేశంలో భారతీయ సంస్కృతి అని చెప్పేటువంటి బీజేపీ ఇవాళ సంస్కృతి అంతా నాశనమవుతూ ఉంది. ప్రజల మధ్యన ఐక్యత లేదు. ఇవాళ పక్కింటోడు చచ్చిపోతే మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రకమైనటువంటి పెద్ద ఒక నష్టం ఈ దేశంలో జరుగుతుంది. సంక్షేమం అవసరం మొత్తానికి ఆర్థిక సంక్షేమం కంటే ఎక్కువ మన బాంధవ్యాల మధ్యన మన యొక్క కుటుంబాల మధ్యన జరిగేటువంటి చాలా నష్టాలు అనంతదాయకంగా ఉన్నాయి. వీటిపైన ప్రభుత్వాలు ఫోకస్ చేయట్లేదు. రేపు భవిష్యత్తులో ఈ భూ పోరాటాలే కాదు ఇంకా కొత్త అంశాలను తీసుకొని ముందుకెళ్లాలని పార్టీ నిర్ణయం చేసింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై నిరంతరం కమ్యూనిస్ట్ పార్టీగా పోరాటాలు చేస్తూ మరోవైపు పార్టీ బలోపేతం కార్మిక వర్గాన్ని మరింత పటిష్టం చేస్తూ ప్రజలను చైతన్యం చేసే వైపుగా సిపిఐ పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తుందని చెప్తున్నారు. ఎవరి పర్సన్ ఏకదంత అశోక్.